ఇదేంటో తెలుసా మీకు? గెస్ చేయండి. సో తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇది సోయకూర అనమాట. సోయకూర మటన్, సోయకూర లివర్ చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం సోయకూర మటన్ చేద్దాము. దానికోసం 1 kg మటన్ తీసుకొని ఫస్ట్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసినాక నెక్స్ట్ కారపొడి వేసుకోవాలి. 3.5 స్పూన్స్ కారపొడి వేసుకున్నాము. వేసుకుని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాము. సో ఏంటంటే దానికి మిక్స్ చేస్తున్నాం, అన్నీ ఒకటేసారి కాకుండా ఇండివిజువల్గా మిక్స్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా ముక్కలకు పడుతుంది కదా. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మన మటన్ మసాలా ఉంటుంది కదా, ఎవరెస్ట్ వాళ్ళది. సో ఆ మటన్ మసాలా యూజ్ చేస్తున్నాం అనమాట. అది 1 స్పూన్ యాడ్ చేసిండు. అది కూడా వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అట్లా వేసి మళ్ళీ మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై మసాలాస్ కోసం సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అండ్ కొంచెం ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. నెక్స్ట్ ఒక 4 టమాటోస్ ఇట్లా ఘాటు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మన ఏమంటారు, ఉడికే వరకు కిందికి మీదికి అనుకుంటా ఫ్రై చేసుకుంటే, అట్లా ఘాట్లు పెడితే ఏంటంటే అది మంచిగా కుక్ అయినాక పొట్టు ఈజీగా తీసేయచ్చు అనమాట. సో అట్లా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఆయిల్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి ఉడికినాక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం సోయకూర చిన్నగా కట్ చేసుకుందాము. కాడలు కాకుండా కొంచెం కొంచెం ఇట్లా చూంచేసి చిన్నగా సీజర్తో చాప్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఉడికినాక ఇప్పుడు ఇంకా చాప్ చేసుకొని పెట్టుకున్న సోయకూర ఉంటుంది కదా, అది కూడా వాష్ చేసుకొని అది ఇందులో కలిపేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఇట్లా ఉడికినాక పసుపు అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి. అది అయినాక మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది పౌడర్ పట్టేసి అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అది కూడా మంచిగా ఉడికినాక ఇప్పుడు ఇందాక టమాటోస్ మనం బాయిల్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అది ప్యూరీ చేసిన అనమాట. సో ఆ ప్యూరీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే మంచిగా కలిపి మూత పెడితే ఆయిల్ పైకి తేరుతుంది అనమాట. అట్లా అయితే మంచిగా ఉడికినట్టు. సో అట్లా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకున్న వెంటనే ఫాస్ట్గా కలపాలన్నమాట. వేడి కదా, కర్డ్ యాడ్ చేయగానే ఇట్లా అంతా పగిలిపోయినట్టు అయితే. సో అట్లా కాకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తుంటే మంచి అట్లా ఏం కాకుండా ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. సో మూత పెట్టి తీస్తే ఇట్లా పెట్టి ఇట్లా కుక్ చేస్తే మంచిగా ఒక 1-2 మినిట్స్కి ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది అనమాట. సో అట్లా తేలినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి మంచిగా కలపాలి. కింద నుంచి వాటర్ ఏం యాడ్ చేయకుండా పీసెస్లో ఉన్న వాటర్తోనే మంచిగా పీస్ అనేది ఉడకాలన్నమాట. ఎప్పుడు చేసినా కుక్కర్లో చేయకుండా నార్మల్గా బయట గిన్నెలోనే వండుతారు అనమాట. కొందరు కుక్కర్లో చేసుకుంటారు కదా, ఇష్టం. సో మటన్ బట్టి కూడా ఉంటుంది. సో అట్లా మంచి కలుపుకొని మూత పెట్టేస్తే చూడండి వాటర్ అనేది వస్తుంది కదా. సో ఆ ఉన్న వాటర్తోనే మంచిగా కుక్ అవ్వాలన్నమాట మటన్. అట్లా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు చేస్తే అప్పుడు పీస్ మంచిగా కుక్ అవుతున్నట్టు. సో ఇప్పుడు చూసిందా, ఇప్పుడు మనం ఎసరు కోసం వాటర్ యాడ్ చేసుకుందాము. ఏ గిన్నెలో అయితే మ్యారినేట్ చేసుకున్నాము అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేస్తే మటన్ మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, ఆయిల్ కూడా పైకి తేరుతుంది కదా. ఇట్లా మీడియం ఫ్లేమ్లో మెల్లగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 15-20 మినిట్స్ అట్లా పడుతుంది. మటన్ కదా కొంచెం హార్డ్ ఉంటుంది. సో మెల్లగా ఓపిక్గా టైం తీసుకొని కుక్ చేయాలన్నమాట. వాటర్ యాడ్ చేసినాం కదా, ఇట్లా సూపీ ఉండకుండా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు కొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేస్తూ ఉండాలి. అట్లా కుక్ చేస్తే ఇట్లా దగ్గరకు వచ్చిందంటే అంతే. యమ్మీ సోయకూర మటన్ రెడీ. వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అండ్ ఇతను కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.